ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిలో కానీ ప్రగతిలో కానీ సాగునీటి రంగం యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 17 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి రంగం ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి విషయం, పురోభివృద్ధి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా చూశారు, అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే సాగునీటి రంగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో, సాగునీటి పనుల్లో రైతులకి భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనతో 5 సంవత్సరాలు నిర్వీర్యమైపోయి రద్దు చేయబడినటువంటి సాగునీటి సంఘ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి ఈవేళ రైతులకి ఇరిగేషన్లోనూ వ్యవసాయ రంగంలోనూ ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, డ్యాములు కానీ, వాటి యొక్క మెయింటెనెన్స్ సంబంధించినటువంటి పనులు చేయకపోతే వేల కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోతాయనేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ యొక్క ప్రాజెక్టులు కానీ, డ్యాములు కానీ, రిజర్వాయర్లు కానీ వాటి రిపేర్లు మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అందుకే ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా, ఒక మరి ఏదైతే ఫించా డ్యాము కొట్టుకుపోయినా, అన్నమయ్య డ్యాము మరి కొట్టుకుపోయి ఆ రోజు ఊర్లు తుడిచిపెట్టుకుపోయి 42 మంది చనిపోయిన, గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా 5 సంవత్సరాల పాలనలో ఆ రోజు మనందరం చూసినటువంటి స్థితిలో అటువంటి ప్రాజెక్టులకు, డ్యాములకు, రిజర్వాయర్లకు రక్షణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 17 నెలల్లోనే ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ఈవేళ తెలుగు జాతి ఆస్తి. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టు యొక్క భద్రతకు ప్రమాదంగా ఏర్పడినటువంటి ప్లంజ్ పూల్ కానీ, ఎప్రాన్ కానీ వాటి యొక్క రిపేర్ల కోసం 200 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినటువంటి విషయం కానీ, రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేటు కూడా మొన్న గత సంవత్సరం మరి కొట్టుకుపోయినటువంటి స్థితి మీరందరూ కూడా చూశారు. దగ్గర 40 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనటువంటి పరిస్థితి మీరు చూశారు. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు అటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక గేటు కాదు, మొత్తం 33 గేట్లను కూడా నూతన గేట్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో 54 కోట్ల రూపాయలు ఈరోజు తుంగభద్రకు మరి వేల నిధులు కేటాయించినట్టు పనులు చేస్తున్నటువంటి విషయం కానీ, అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కాటన్ మహాసేడు నిర్మాణం చేసినటువంటి ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జగన్కు మొరపెట్టుకున్నా కూడా అధికారుల మాట చెవికెక్కనటువంటి పాలన గతంలో చూసాం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఆ ధవళేశ్వరం గేట్లన్నీ కూడా మళ్ళీ కొత్తవి నిర్మాణం చేయడానికి 150 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనుల్ని టెండర్లు పిలవడానికి ముందుకెళ్తున్నటువంటి విషయం కానీ, అదేవిధంగా ఏదైతే కాలువలు ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా O&M పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 344 కోట్ల రూపాయలు ఈ యొక్క ఏదైతే కాలువలు, డ్రైన్లకు సంబంధించినటువంటి O&M పనుల కోసం ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి, ఒక పోలవరం. అటువంటి పోలవరం ప్రాజెక్టు మీద ఈ సంవత్సరం నరకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు ఆయన రివ్యూ సమీక్ష జరపడం కానీ,
3 సార్లు ప్రత్యక్షంగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించి రేపు 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి లక్ష్యాన్ని అందుకునేటువంటి దిశలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులు పురోభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయం. ఆ పోలవరం ప్రాజెక్టుకి భూములు, ఇళ్ళు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 16-17 నెలల కాలంలోనే మొన్న సంక్రాంతికి 900 కోట్ల రూపాయలు, మొన్న దీపావళికి 1000 కోట్ల రూపాయలు, ఒక్క సంవత్సరం కాలంలోనే 1900 కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆ నిర్వాసితులకు కూడా ఈ యొక్క సాయం అందించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. అంతకు మించి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేస్తే ఉత్తరాంధ్రకు సాగునీరు అందొచ్చు, విశాఖపట్నానికి మరి త్రాగునీరు అందించవచ్చు, స్టీల్ ప్లాంట్కి నీరు సౌకర్యాన్ని విస్తృతపరచవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 1350 కోట్ల రూపాయలకు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టి దగ్గర 800 కోట్ల రూపాయల వరకు ఈ సంవత్సరం మొదటి సంవత్సరం కాలంలోనే పనుల్ని పూర్తి చేస్తూ ఉన్నాము అని అంటే ఉత్తరాంధ్రకు నీళ్లు అందించాలనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఈ సంవత్సరం కాలంలోనే. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఒక్క రూపాయి, ఒక్క తట్టమట్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 1350 కోట్ల రూపాయలు వెచ్చించి అందులో దగ్గర 700-800 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని అంటే ఉత్తరాంధ్రకు పోలవరం వరద నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా రాయలసీమకు ఒక జీవనాడి హంద్రీనివా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప నాకు తెలుసుండి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు. దానికి ఉదాహరణే హంద్రీనివా. 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి పని చేయాల, ఒక్క అరబస్తా సిమెంట్ పెట్టల, ఒక్క రూపాయి విడుదల చేయాల. ఆఖరికి 5 సంవత్సరాల్లో వాడుకున్నటువంటి కరెంటు మోటార్ల సంబంధించినటువంటి బిల్లులు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే హంద్రీనివాకు 3860 కోట్ల రూపాయలు ఈరోజు హంద్రీనివాకు వెచ్చించి హంద్రీనివా పనులు 5 సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి 738వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హంద్రీనివా ద్వారా తీసుకెళ్ళి ఈవేళ చెరువులన్నీ కూడా వేసవి కాలంలో కూడా మండు వేసవిలో కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే ఈవేళ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో మా తటాకాలన్నీ కూడా కలకల్లాడుతూ ఉండేవి జలకలతో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అటువంటి జలకల మా జలాశయాల్లో చూస్తున్నామని ఈరోజు రాయలసీమ వాసులు, రాయలసీమ బిడ్డలు, ఆడబిడ్డలు సైతం ఈరోజు ఆ కాలువల్లో పొంగి పొర్లుతున్నటువంటి నీటి దగ్గరకు వచ్చి పూజలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని దండం పెడుతూ ఉన్నారని అంటే ఈవేళ రాయలసీమకి ఆ సాగునీరు, త్రాగునీరు అందించడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల, కృషి అది మొదటి సంవత్సర పరిపాలనలోనే మనందరం కూడా చూస్తున్నటువంటి విషయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా వెలిగొండ పేరు ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వం, ప్రతి ముఖ్యమంత్రి చెప్తూనే ఉంటారు. కానీ మాటలు కాదు చేతల్లో చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే వెలిగొండ అంటే ఈవేళ ప్రకాశం జిల్లా అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా. అటువంటి జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెలిగొండకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి
ఈవేళ అత్యంత క్లిష్టమైనటువంటి టన్నెల్ పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి టన్నెల్కి సంబంధించిన పనులు మేము కూడా రివ్యూలో చూసాం. టన్నెల్లో లైనింగ్ మేము మొన్న 2024లో అధికారంలోకి వచ్చేటప్పటికి చూస్తే 11 కిలోమీటర్ల లైనింగ్ జరిగింది. సరే 11 కిలోమీటర్ల లైనింగ్ ఎన్ని సంవత్సరాలు పట్టిందయ్యా అని చూస్తే దగ్గర 15 సంవత్సరాలు పట్టింది. అంటే 15 సంవత్సరాలు పడితే టన్నెల్లో 11 కిలోమీటర్ల లైనింగ్ చేశారు. మళ్ళీ ఇంకా మాకు ఎన్ని కిలోమీటర్లు చేయాలంటే ఇంకా 7.2 కిలోమీటర్లు ఉంది. అంటే 11 కిలోమీటర్లకి 15 సంవత్సరాలు పడితే ఈ 7.2 కిలోమీటర్లు చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ రేషియోలో కనుక పని చేస్తే, కానీ అట్లా పని చేయట్లేదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడికక్కడ ఎంత అవసరం ఉంటే అన్ని నిధులు కేటాయిస్తూ ఎప్పటికప్పుడు ఏజెన్సీని హెచ్చరిస్తూ ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 3 కిలోమీటర్ల లైనింగ్ పనులు చేశాం. ఇంకా 4.2 కిలోమీటర్ల బ్యాలెన్స్ ఉంది. ఈవేళ ప్రతి నెలకి కూడా 600 మీటర్లు. అంటే మాకు ఇంకా 6 నెలల సమయం 2026 జూన్ కల్లా వెలిగొండను పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలంటే నెలకి 600 మీటర్లు టార్గెట్ పెట్టుకుని ఎవ్రీ డే ఎవ్రీ టైం ఈవేళ ఏజెన్సీని అధికారులను పరిగెట్టించి పనిచేస్తూ 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 కాదు, 5వ గంటని సైతం తెచ్చి ఈవేళ టన్నెల్లో వర్కులు చేస్తూ ఉన్నామనంటే ఇది వెలిగొండ మీద, ఇది ప్రకాశం జిల్లా మీద, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నటువంటి శ్రద్ధ ఇది ఒక నిదర్శనం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో కూడా చూసాం. ఒక పక్క హెడ్ వర్క్స్ పూర్తి అవ్వలేదు, ఇంకొక పక్క ఈ వెలిగొండలో టన్నెల్ పనులు పూర్తి కాలేదు, ఇంకొక పక్క ఈ వెలిగొండ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీగిపోతే ఇప్పుడైనా ఒక చుక్క ముందుకు పోదు. కోర్టు వివాదాలు ఉన్నాయి, అవి పరిష్కారం కాలేదు. ఆ టన్నెల్ దాటి బయటకు వస్తే మీ అందరికీ తెలుసు అక్కడ ఏదైతే ఫీడర్ కెనాల్ ఉంది. ఫీడర్ కెనాల్ చూస్తే పెద్ద పెద్ద బొక్కలు పడి చిన్నపాటి వర్షం వస్తేనే ఊళ్ళ మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. అటువంటి ఫీడర్ కెనాల్కి మళ్ళీ అక్కడ సీసీ వాళ్ళు కట్టాలి, అక్కడ మళ్ళీ లైనింగ్ చేయాలి. 21 కిలోమీటర్లు ₹1 పని లేదు 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మొన్ననే 456 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి అగ్రిమెంట్ చేసి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ డిసెంబర్ నెలలో. అక్కడే మనందరికీ తెలుసు నల్లమల రిజర్వాయర్ ఉంది, R&R. అక్కడ 900 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ₹1 ఇవ్వాల. అంటే హెడ్ వర్క్స్ పనులు కాలా, టన్నెల్ పనులు కాలా, ఇక్కడ ఫీడర్ కెనాల్ పనులు కాలా, రిజర్వాయర్లో ఉన్నటువంటి R&R ₹1 ఇవ్వాల. జాతికి మాత్రం అంకితం చేశాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజల్ని మభ్యపెట్టడంలో, మాయ చేయడంలో ఆయనకి ఆస్కార్ మించినటువంటి అవార్డు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా కనీసం పూర్తి కానిటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపచేసేటువంటి ఆయన యొక్క నేర్పరితనం ఆ వెలిగొండలోనే మనందరికి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు రిజర్వాయర్స్ నుంచి కానీ, ఇటు డ్యామ్స్ నుంచి కానీ, ప్రాజెక్టుల నుంచి అనే కాదు, ఎక్కడికక్కడ మనందరికీ కూడా ఎత్తిపోతల ద్వారా కూడా, లిఫ్ట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆ రాష్ట్రంలో సాగు జరుగుతూ ఉంది. దగ్గర 8 లక్షల ఎకరాలకు ఈరోజు లిఫ్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు జరుగుతూ ఉంటే 2019లో వచ్చినటువంటి విధ్వంసకరమైనటువంటి పాలనకు ధ్వంసమైన ఆ రోజునటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ 1011 లిఫ్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అందులో 355 లిఫ్ట్లు అసలు మొత్తం పనిచేయడమే మానేశాయి. అటువంటి స్థితిలో దగ్గర 4 లక్షల ఎకరాలు సాగే రద్దయిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. 5 సంవత్సరాల్లో ఏ లిఫ్ట్ని బాగు చేద్దామనేటువంటి ఆలోచన లేదు. 5 సంవత్సరాల్లో ఏ లిఫ్ట్ బాగు చేతకి ₹1 నిధులు కేటాయిద్దామనేటువంటి ఆలోచన లేదు.
మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు అయ్యేటువంటి భూమి అంతా కూడా సంవత్సరానికి తగ్గిపోయినటువంటి పరిస్థితి, క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, కొన్ని నియోజకవర్గాలు అయితే 15,000, 20,000 ఎకరాలు సైతం లిఫ్ట్ మీద ఏదైతే సాగు అవుతుందో అది బీడుగా మారిపోయింది. కానీ మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. అటువంటి లిఫ్ట్లు 100-200 కోట్లు ఇచ్చి మనం బాగు చేస్తాం. మళ్ళీ వాటి మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం, అవతల సంవత్సరమో ఆ లిఫ్ట్లు మళ్ళీ పాడైపోతే ఆలనా పాలనా లేకుండా అక్కడ రైతులు నష్టపోతూ ఉన్నారు. అట్లా కాదు, ఏదైతే ఆ లిఫ్ట్లు మరామతులు మొత్తం ఏదైతే రాష్ట్రం మీద ఉన్నటువంటి లిఫ్ట్లన్నీ కూడా ప్రభుత్వమే రిపేర్లు చేయిందాం. ఆ లిఫ్ట్ని రిపేర్ చేయడమే కాదు, రాబోయేటువంటి 5 సంవత్సరాల వరకు కూడా ఆ లిఫ్ట్లు మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే పెట్టుకుని రైతుకి ₹1 భారం లేకుండా లిఫ్ట్ని మనం మెయింటెనెన్స్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం ఆ యొక్క లిఫ్ట్ ఏదైతే ఆ లిఫ్ట్లకు సంబంధించి 5 సంవత్సరాలు ₹1 పెట్టకపోవడం వల్ల ఈవేళ దాని బాగు చేతకే రిపేర్లకి ఈవేళ ₹715 కోట్ల, 5 సంవత్సరాలు ఆ లిఫ్ట్ని మళ్ళీ మెయింటెనెన్స్ చేసి రైతాంగానికి నీరు అందించడానికి ₹1,637 కోట్ల. అంటే ఈవేళ ₹2,352 కోట్ల ఈరోజు లిఫ్ట్కి మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ కలిపి ఈరోజు నిధులు మంజూరు చేసేటువంటి విధంగా ఈవేళ మేము అంచనాలు తయారు చేసి తొందరలోనే అవి కూడా ఫైనాన్స్ ఏదైతే శాంక్షన్ చేసుకుని ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మళ్ళీ పునరుద్ధరించేటువంటి ప్రక్రియకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మన ఉత్తరాంధ్రకు సంబంధించి ఈవేళ ఏదైతే వంశధార, తోటపల్లి, జంజావతి, ఎర్రమండలం లిఫ్ట్, మహేంద్ర తనయ, మడ్డు వలస, తారకరామ తీర్థ సాగర్, నాగావళి, చంపావతి అనుసంధానం, ఇట్లా ఉత్తరాంధ్రకు కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులని ప్రథమ వరుసలో పెట్టి ప్రాధాన్యతనిచ్చి మొన్ననే ₹2,000 కోట్ల, మొదటి సంవత్సరం ₹1,000 కోట్ల, రెండవ సంవత్సరం ₹1,000 కోట్ల పెట్టి దీర్ఘకాలికంగా 15-20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండిపోయినటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా 2 సంవత్సరాల్లో మనం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని అంటే ఈ రకంగా అడుగడుగునా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి అనేది నీటి మీద ఆధారపడి ఉంది. ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి వచ్చినటువంటి ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి మళ్ళీ 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువైనా కూడా కరువు అనేది కనపడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరన్నర కాలంలో ఇంత పెద్ద ఎత్తున మూల పడిపోయినటువంటి, దారి తప్పినటువంటి, గతి తప్పినటువంటి ఇరిగేషన్ వ్యవస్థను ఈవేళ గాడిలో పెట్టి పనిచేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు అడపాదడపా బెంగళూరు నుంచి వచ్చో, మళ్ళీ ఒక్కొక్కసారి బెంగళూరు నుంచి వచ్చినా కూడా ప్రజలకి ముఖం చూపించలేక ఒక్కొక్కసారి ట్విట్టర్లోనూ లేదా ఇతరత్ర ఒక లేఖ రాయడమో, లేకపోతే ట్విట్టర్లో ఎవరో రాసి పెట్టిన దాని మీద ఒక సంతకం పెట్టి పంపిస్తూ ఉండేటువంటి విషయాలు కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా మొన్ననే చూసాం, ఏదైతే మన కృష్ణాకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ 2లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాదనలు బలంగా లేవని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాస్తే చాలా ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. ఆ లేఖ చూస్తే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించి కృష్ణా నదీ జలాల మీద సమీక్ష జరిపేటువంటి అధికారం ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ట్రిబ్యునల్లో. ఇవాళ రికార్డులు ఉన్నాయి. ఆ రోజు 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు బైఫర్గేషన్ యాక్ట్లో చాలా క్లియర్గా ఏదైతే ఇక కృష్ణా డెల్టా కానీ లేదా కృష్ణాకు సంబంధించినటువంటి
రివర్ ఏదైతే ఉందో, నదీ జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టుల వారీగా ఉన్నటువంటి కేటాయింపుల్ని ఆ యొక్క ట్రిబ్యునల్ ఆమోదించాలని చెప్పేసి క్లియర్గా బైఫర్గేషన్ యాక్ట్లో ఉంది. దాని ప్రకారమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా, ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్లో బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం ఉభయ జిల్లాల్లో ఉన్నటువంటి కృష్ణా జలాల మీద ఉన్నటువంటి నీటిని, అంటే ప్రాజెక్టుల వారీగా ఏ రకంగా అయితే కేటాయింపులు ఉన్నాయో దాని ప్రకారమే మొత్తం 811 టీఎంసీల నీరు కృష్ణా మీద ఉంటే అందులో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు కేసీఆర్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఎపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకుని దాని మీద సంతకాలు పెట్టి ఆమోదించుకున్నారు. ఎపెక్స్ కౌన్సిల్లో భవిష్యత్తులో కేడబ్ల్యూడిటి ఏదైతే ఈ కృష్ణా ట్రిబ్యునల్ ఉందో ఆ ప్రాజెక్టుల కేటాయింపుల్ని ఏదైతే ఈ కృష్ణా ట్రిబ్యునల్ కూడా దాని ప్రకారం ఆమోదించవలసిన అవసరం ఉంది. అదే బైఫర్గేషన్ యాక్ట్ చెప్తూ ఉంది. కానీ అటువంటి ప్రక్రియకు భిన్నంగా 2020లో జరిగినటువంటి ఎపెక్స్ కౌన్సిల్లో ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజునటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కొత్త ప్రతిపాదన ఆ రోజు ఎపెక్స్ కౌన్సిల్లో తీసుకొచ్చి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుతున్నటువంటి కృష్ణా జలాల మీద కూడా పునఃసమీక్ష చేయండి, మా భూభాగం ఎక్కువ కృష్ణా వెళ్తున్నటువంటి పరిస్థితి, దాని ప్రకారమే మాకు నీటి కేటాయింపులు జరపండి అని స్పష్టంగా ఆ రోజు ఎపెక్స్ కౌన్సిల్లో 2020లో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆయన బలంగా తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు ఆయన కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి 152 టీఎంసీలు, నాగార్జున సాగర్ రైట్ కెనాల్కు ఉపయోగిస్తున్నటువంటి 132 టీఎంసీలు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కు ఉపయోగిస్తున్నటువంటి 31.9 టీఎంసీలు, ఎస్ఎల్బీసీ ద్వారా 19 టీఎంసీలు ఏదైతే కృష్ణాకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ వాడుకున్నటువంటి వాటర్ని అంతా కూడా సమీక్ష చేయమని ఆ రోజు కేసీఆర్ ఎపెక్స్ కౌన్సిల్లో మీ ముందు ప్రతిపాదన పెట్టి డిమాండ్ చేస్తే కనీసం ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేకపోయారు? ఎపెక్స్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేయాలా? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి భంగం అని చెప్పలా? బైఫర్గేషన్ యాక్ట్కి విరుద్ధం అని ఒక మాట కూడా చెప్పలా ఎపెక్స్ కౌన్సిల్లో? మీరు ఏదైతే మౌనంగా ఉండిపోయారో అది కేంద్రం అంగీకారంగా తీసుకుని తెలంగాణకు మీరు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుల్ని వాపస్ తీసుకోండి, మీరు చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ వాడుతున్నటువంటి నదీ జలం మీద మేము కేడబ్ల్యూటీ ద్వారా సమీక్ష చేస్తామని వాళ్ళు చెప్తే మరి దాని ప్రకారం తెలంగాణ సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినటువంటి కేసులను కూడా వాపస్ తీసుకుని ఆ రోజు 2023లో కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు క్యాబినెట్ కూడా ఆమోదం చేసింది. ఈ నదీ జలాలు, కృష్ణా నది ఆంధ్రప్రదేశ్ వాడుతున్నటువంటి జలాల మీద పునఃసమీక్ష చేసేటువంటి విధంగా ఆ రోజు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిసింది. అంటే 2020 ఎపెక్స్ కౌన్సిల్ నుంచి 2023 క్యాబినెట్ వరకు, అంటే 3 సంవత్సరాలు. అంటే ఎపెక్స్ కౌన్సిల్లోనూ వ్యతిరేకించలా, ఎపెక్స్ కౌన్సిల్లోనూ నువ్వు అభ్యంతరం వ్యక్తం చేయాలా? పోనీ ఎపెక్స్ కౌన్సిల్ అయిపోయిన తర్వాత 2023లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించేంత వరకు కనీసం 3 సంవత్సరాల్లో దీన్ని వ్యతిరేకిస్తూ అధికారులు నీ దగ్గర నష్టపోతున్నావు అని మొరపెట్టుకున్నా కూడా కనీసం కేంద్రానికి ఒక లేఖ కూడా నువ్వు రాయనిటువంటి పరిస్థితి. పోనీ కేంద్రం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడైనా ఇది మా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని కనీసం అప్పుడైనా సరే నువ్వు సుప్రీంకోర్టు అడుగుపెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం అయిపోయిన తర్వాత ఇంకొక 3 నెలల సమయంలో గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు తీరిగ్గా నువ్వు సుప్రీంకోర్టుకి వేసావు. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా సరే రేపు మా వాదనలను బట్టి నిర్ణయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం అని చేత యథావిధి స్థానం
ప్రధానంగా వెళ్ళండి అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా మీరు కనీసం క్యాబినెట్ నిర్ణయం అయినప్పుడైనా సుప్రీంకోర్టుకి వెళ్ళుంటే కనీసం ఏదైనా స్టే ఆర్డర్ లాంటిది వచ్చినా అక్కడ ఆగిపోయి ఉండేది. అంటే ఈ రకంగా ఆ యొక్క కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా మీద పునఃసమీక్ష చేసేటువంటి పరిస్థితి ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో వచ్చినప్పుడు కానీ, అపెక్స్ కౌన్సిల్ తర్వాత 2023 కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందేంత వరకు మధ్యలో 3 సంవత్సరాలు కానీ, క్యాబినెట్ ఆమోదించిన తర్వాత దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళడంలో కూడా ఎక్కడికక్కడ నీ తప్పులు, నీ నిర్లక్ష్యం ఈరోజు కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా మీద ప్రభావం చూపినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అటు సుప్రీంకోర్టులో కూడా సమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి, ఈరోజు కృష్ణా ట్రిబ్యునల్లో కూడా సమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి నువ్వు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మళ్ళీ ఆ కృష్ణా ట్రిబ్యునల్లో కానీ సుప్రీంకోర్టులో కానీ సరిదిద్దేటువంటి ప్రయత్నం, మళ్ళీ రాష్ట్రానికి న్యాయం చేసుకునేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా 5 సంవత్సరాల మీ విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ పాలన ఏదైతే చూసామో దాన్ని మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సరిచేసుకుంటూ భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047 ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారాలి అంటే ఖచ్చితంగా నీటి వనరులతో కూడా అది కూడా సాధ్యమనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి బట్టే ఈ యొక్క ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ సంవత్సరన్నర కాలంలోనే ఇంత పురోభివృద్ధి ఇరిగేషన్ వ్యవస్థ సాగిస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. తప్పనిసరిగా ఒక చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. సాగునీటి రంగం ద్వారానే ఈ రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉంటుందని బలంగా నమ్మేటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే మీరు అడిగినటువంటి ప్రశ్నే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లోనూ కూడా ఉంది. అసలు 2029 ఎన్నికల లోపుగా అయినా సరే వీళ్ళు పోలవరం పూర్తి చేయగలుగుతారా? అసలు వెలుగొండ అనేది మనం చూడగలుగుతామా అనేటువంటి ప్రశ్న ఇవాళ ప్రజల్లో కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే గతంలో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ రోజు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి తీరు, ఎందుకంటే ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక మంత్రి చెప్పేవాడు పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని ఒక మంత్రి చెప్పేవాడు. ఇంకొక మంత్రి 0.5% 0.5% కాదు, ఎప్పుడు వచ్చామనే కాదు బుల్లెట్ దిగిందా లేదా మేము పోలవరాన్ని పూర్తి చేస్తాం అని ఇంకొక మంత్రి చెప్పేవాడు. పాపం వాళ్ళంత గట్టిగా బల్లగొట్టి అసెంబ్లీలో చెప్తూ ఉంటే ఇది నిజం అనుకుని నమ్మి తీరా చూస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడేవారు 2021 జూన్కి పూర్తి చేస్తాం, మళ్ళీ 2021 జూన్కి పూర్తి చేస్తామని రెండోసారి చెప్పారు, మళ్ళీ మూడోసారి 2022 జూన్కి పూర్తి చేస్తున్నామని చెప్పారు. తీరా చూస్తే అది 2020 ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాల్ పోయిందని ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పేదాకా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రికి తెలియదు, ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రికి తెలియదు. 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాల్ పోతే మేము 2021లో పూర్తి చేస్తాం, మేము 2022లో పూర్తి చేస్తామని బల్ల గుద్ది అసెంబ్లీలో చెప్తూ ఉంటే ఆ రోజు నిజమని నమ్మిన వాళ్ళు, అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఈ ముఖ్యమంత్రి ఈ ఇరిగేషన్ మంత్రులు ఉన్నారనేటువంటి పరిస్థితి. ఆఖరిగా చావు కౌరు చల్లగా చెప్పినట్లు అసెంబ్లీలో చేతులు ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేశారు. దానితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇంక పోలవరం కళ అనేది కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఎప్పుడో అంజయ్య గారి దగ్గర నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర నుంచి పేరు వింటూ ఉన్నాం, అంతే తప్ప ఇది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము అని ఆశలు వదులుకున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్తే అదే పరిస్థితి వీళ్ళ ప్రజల్లో కూడా ఉంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదల,
ఆ రోజు కూడా 14-19లో 72% పూర్తి చేశారు పోలవరాన్ని 5 సంవత్సరాల్లో. ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటాయి 2021 కల్లా పోలవరం పూర్తయి ఉండేది. గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకి రాయలసీమకి వచ్చి ఉండేవి. ప్రభుత్వం మారింది, డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది, పోలవరం విధ్వంసం అయింది, మళ్ళీ 7-8 సంవత్సరాలు వెనక్కి పోయింది. అంటే అది కూడా అదృష్టం కొద్ది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి. లేకపోతే తప్పు జారి ఆ ఒక్క ఛాన్స్ అని 19లో మోసపోయినట్టే మొన్న కూడా మోసపోయి మళ్ళీ రెండోసారి అతను వచ్చి ఉంటే అతను చెప్పినట్లుగానే పోలవరం ప్రశ్నార్థకమయ్యేది, పోలవరం కలగా కూడా మిగిలేది. ఖచ్చితంగా 2029 అనే కాదు, మేము 2027 డిసెంబర్కే పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. లక్ష్యానికి అనుగుణంగానే ఈరోజు పోలవరం పనులు సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా రెండవది మీరు అడిగినట్లుగా వెలుగొండ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు 1996 ఆయన పుట్టినరోజున నేను భూమి పూజ చేశాను వెలుగొండకి. 30 సంవత్సరాలు అవుతున్న వెలుగొండ పూర్తి కాలేదని ఆవేదన ఆయనలో కనిపించింది. అందుకే ఆయన కూడా ప్రతి వారం రివ్యూ చేస్తూ ఆయన కూడా 2026 జూన్ కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ వెలుగొండను పూర్తి చేసుకుని ఆ ఏదైతే నల్లమల సాగర్ కల్లా నీళ్లు తీసుకెళ్లాలనే దృక్పథం. అందుకే ఈరోజు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా వెలుగొండగా సంబంధించినటువంటి టన్నెల్ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. మొన్ననే 456 కోట్లు ఫీడర్ కెనాల్కి అత్యవసరమైనటువంటి పనులుగా గుర్తించి క్యాబినెట్లో సైతం ఆమోదం ఇచ్చి ఫైనాన్స్లో లేట్ అవుతుందని వెంటనే టెండర్లు పిలిచాం, అగ్రిమెంట్ ఇచ్చాం, డిసెంబర్లో పనులు ప్రారంభిస్తాం. అంటే ఇట్లా ఒక చిత్తశుద్ధి ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అంచేత ఖచ్చితంగా 2029 అంటే మీరు మా పరిపాలనా కాలంలోనే మేము టార్గెట్ పెట్టుకోవాలా. 2026కి వెలుగొండ పెట్టుకున్నాం, 2027కి పోలవరం పెట్టుకున్నాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఈ 2 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసేటువంటి విధంగా ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగానే మరి మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. అంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజనే కాదు గతంలో కూడా మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో కూడా. ఏ ఒక్క కేసు కూడా ఎప్పుడు కూడా కోర్టులో నిలబడినటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు కూడా కేసులు పెట్టి మళ్ళీ ఆవిడే వాపసు తీసుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కేసులు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి బలం చూసుకుని చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనలేక ఇటువంటి ఫాల్స్ కేసులు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక ఆనిముత్యంగా, ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉన్నాం ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున, అంటే ఆ రోజు 1995 నుంచి 2004 అంటే అప్పుడు 9 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు, అంటే దగ్గర 19 ఇయర్స్, అంటే 20 సంవత్సరాల దగ్గర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఏంటని చూస్తే ఏం కనిపిస్తాయి మీకు వెనక్కి తిరిగి చూస్తే? ఏదైనా ఆయన వ్యాపారంలో కష్టపడి అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారం వాళ్ళు పూర్తి స్థాయిలో ఉండి ఆ హెరిటేజ్ ఒకటి మీకు కనిపిస్తుంది తప్ప మనకి ఏమన్నా మాకులాగా జగన్మోహన్ రెడ్డి గారిలాగా నేను మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే ఇలా కార్లు వెళ్తుంటే ఈ కొండలు గుట్టలు ఇవన్నీ చూపిస్తూ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కారు డ్రైవర్లు కూడా తెలుసు ఆస్తులు. ఎక్కడికి ఏ జిల్లాకి పోయినా కూడా ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులని. ఎందుకంటే ఆ రోజు ఆ రకంగా కడపకపోయినా ఇటు గుంటూరుకి కూడా అక్కడ ఏదైతే గనులు సున్నపరాయి గనులు కూడా ఆ రోజు అక్రమంగా వాళ్ళు రాయించుకోవడం కానీ ఇట్లా ఎక్కడికక్కడ వాళ్ళు దోపిడీ లూటి. ఎందుకంటే ఆయన విధానం అది. ఎందుకంటే ఆ రోజు 2004 సంవత్సరంలో వాళ్ళ తండ్రి అఫిడవిట్లు కూడా చూస్తే ఆ రోజు మీ అందరికీ తెలుసు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక ఇల్లు, అది కూడా ఆ రోజు అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి. కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్స్లు ఆయన అఫిడవిట్లో పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చినటువంటి
1-2 సంవత్సరాల్లోనే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు ఆర్జించాడు. అది మనం చెప్పక్కర్లా. 41,000 కోట్లు మరి ఈడీఏ దాన్ని చేసినటువంటి పరిస్థితి, అటాచ్ చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన రాజకీయ ప్రస్థానం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం అనేది ఆ రకంగా ఆర్జించడం మీద, దోపిడీ మీద, లూటీ మీద, అవినీతి మీద ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తి. అంటే అధికారం లేకముందే ఆయన అన్ని 1,00,000 కోట్లు ఆర్జించినటువంటి వ్యక్తి. దాని మీద ఆయన 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, 11 ఛార్జ్షీట్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం అది కాదు. అంచేత ఆ విషయం అంటే అంత డిఫరెన్స్ అనమాట ఇద్దరికీ కూడా. అంచేత అటువంటి కడిగిన ఆనిముత్యంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏదో రకమైనటువంటి తప్పుడు కేసులు పెడితే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను జైలుకి వెళ్ళాను కాబట్టి ఆయనే జైలుకి వెళ్ళాడు అని ఏదో రకంగా ఒక బురద పూసి మన మీద పడేసేటువంటి ఆలోచనతోటే తప్పుడు కేసులు. అంచేత అవి విచారణలో దాని మీద ఇక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఆయన మీద నిన్న మొన్న ఒక కేసు లిక్కర్కి సంబంధించినటువంటి కేసును అసలు లిక్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగి చెప్తారు లిక్కర్ దోపిడీ అంటే గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనం చూసాం ఆ రోజు ప్రైవేటు ఆధీనంలో ఉండేది లిక్కర్ అంటే, అటువంటి ప్రైవేటు ఆధీనంలో ఉండే లిక్కర్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చాడు. చాలా తెలివైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి షాపులన్నీ కూడా ప్రభుత్వం పేరు చెప్పి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంటే మద్యం అమ్మేటువంటి షాపులన్నీ తన గుప్పిట్లో తెచ్చుకున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆ మద్యం తయారు చేసే డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో వాటిని బెదిరించో ప్రలోభపెట్టో డిస్టిలరీలను తన చేతిలో పెట్టుకున్నాడు. అంటే మద్యం తయారీ అతని చేతిలో ఉంది, మద్యం అమ్మేది అతని చేతిలోకి తీసుకున్నాడు. దాని మీద తయారయ్యేటటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో దానికి ఏవైతే కమిషన్లు వస్తాయో ఆ కమిషన్లు వచ్చే వాటినే అలౌ చేశాడు. ఇదంతా 5 సంవత్సరాలు లోకమంతా చూశారు. వేల కోట్ల రూపాయల మద్యం పేరు చెప్పి ఆర్జించినటువంటి వ్యక్తి అతను. అలాగే శాండ్ ఉంది. శాండ్ ఏమో గవర్నమెంట్లో ఉండేది, ఉచిత ఇసుక గతంలో. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి శాండ్నేమో ప్రైవేట్గా చెప్పాడు. జేపీ వెంచర్స్ పేరు చెప్పి ఒక బిల్లు ఇస్తే 100 లారీలు దోసుకునేవాడు. అంటే చాలా స్టడీ చేసుకోవాలి మీరు. అంటే ప్రైవేట్లో ఉండేటువంటి మద్యాన్నేమో ప్రభుత్వంలోకి తెచ్చుకుని ఆదాయాన్ని ఆర్జించాడు, ప్రభుత్వంలో ఉండేటువంటి శాండ్నేమో ప్రైవేట్లోకి తీసుకెళ్ళి ఆదాయాన్ని ఆర్జించాడు. అంచేత ఆయనకి ఏంటంటే ఆ రకంగా క్విట్ ప్రో వాటి మీద ఉన్నటువంటి అవగాహన ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి మించిన వ్యక్తి లేడు. అంచేత అటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జీవితం మీద కూడా కొన్ని మచ్చలు పడలే ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేసేటువంటి ఫాల్స్ కేసులు ఏవైతే ఉన్నాయో అవే ఈరోజు ఒక్కొక్క కేసు న్యాయస్థానంలో నిలబడేటువంటి కేసులు కాదు కాబట్టి, సరైనటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎవిడెన్స్లు కానీ లేనిటువంటి ఫాల్స్ కేసులు కాబట్టి ఈరోజు ఒక్కొక్కటి కూడా పోతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.